హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే గులాబ్ జాములు నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపిస్తాను రండి. నేనైతే మా బాబు బర్త్డే కోసమని గులాబ్ జాములు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వాళ్ళ బర్త్డే ఉంది, ఇంకా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాడు కదా, ఇంకా వాళ్ళకి ఇచ్చేది ఉంటుంది, ఇంకా ఇంట్లో తినేదానికి అట్లా బాగుంటుందని అనేసినని గులాబ్ జాములు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. వాడు కూడా ఇష్టంగా తింటాడు, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా. మా బాబు కోరికలు అయితే చాలా ఎక్కువ అండి, అందుకనేసి నేనైతే గులాబ్ జాములు ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే కొద్దిగా పాలు తీసుకున్నాను. పాలు తీసుకుని అందులో 2 ప్యాకెట్లు గులాబ్ జామున్ పౌడర్ అయితే వేస్తానండి. అందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా నెయ్యి అయితే తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ నెయ్యి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇంట్లో చేసిన నెయ్యేనండి ఇది. కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ ఇది సాల్ట్ ఉంటుంది కదా, వంట సోడా అంటాం, కొంచెం అయితే తీసుకుంటున్నాను. నేను ఎక్కువ తీసుకోవట్లేదు. తీసుకొని దీన్ని చపాతీ పిండిలాగా ఒత్తుకొని ఒక పక్కన అయితే పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ దీనికోసం షుగర్ సిరప్ ప్రిపేర్ చేయాలి కదా. షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేయడానికి నేను 2 ప్యాకెట్లు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను కదా. నేను 2 గ్లాసులు షుగర్ అయితే తీసుకుంటున్నాను, అంతే అండి. దీనికేమో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి అయితే వేస్తున్నాను. మీ మీ ఇష్టం, మీ స్వీట్ బట్టి 2.5 గ్లాసులు షుగర్ తీసుకున్నా పర్లేదు. మేమైతే కొంచెం లైట్గా స్వీట్ తీసుకుంటాం కనుక అందుకే నేను 2 గ్లాసులు షుగర్ మాత్రమే తీసుకున్నాను. దీంట్లోకి ఇలాచీలు అయితే వేసుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్లో ఒక 5 ఇలాచీలు, కొంచెం పంచదార వేసుకుని పౌడర్ అయితే చేసుకుంటున్నాను. బాగా మిక్సీ పట్టేసుకున్నామంటే అది స్మెల్ చాలా బాగా వస్తుందండి. షుగర్ అదే ఇలాచీ ఏమంటే కొద్దిగా మిక్సీలో షుగర్ వేసామంటే బాగా పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ అయిపోయిన దాన్ని వాటర్ సిరప్లో అయితే వేసుకొని మనం కొద్దిసేపు అయితే మరిగించుకోవాలండి. ఈలోపు గులాబ్ జాములని ఉండలుగా రెడీ చేసుకుంటున్నాను. నేను పాముకుంటున్నాను. కొద్దిగా నెయ్యి చేతికి రాసుకొని చిన్నగా ముద్దలు తీసుకొని ఉండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాతో పాటు మా బాబు కూడా చేసాడు ఈ గులాబ్ జాములు అయితే. ఏదైనా చేసేదానికైతే నేను చేస్తాను అని అంటూనే ఉంటాడు. చేయడానికైతే ట్రై చేశాడు. చిన్నగా ఉండలుగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మొత్తం బాల్స్ని నేనైతే గట్టిగా అదుముకునే పామునాను. అయినా చిన్న క్రాకర్స్ అయితే వచ్చాయి. ఎంత పామునాను చూడండి. షుగర్ సిరప్ అయితే ఆల్రెడీ మనం మరిగించుకున్నాం కదా, షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మనం అది షుగర్ సిరప్ని కొద్ది వాటర్లో తీసేసేస్తే తీగలాగా పాకం వస్తుంది, అదైతే సరిపోద్ది. ఆ పాకం అయితే సరిపోద్దండి. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం వేరే ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఈ గులాబ్ జాములు ఆయిల్ మరీ హీట్ ఎక్కక్కర్లేదు, కొద్దిగా హీట్లో ఉన్నప్పుడే మనం ఈ గులాబ్ జాములు అన్నిటినీ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాం ఒక్కొక్కటిగా. మరీ ఎక్కువ హీట్ అయితే ఆయిల్ గులాబ్ జాములు అనేవి ఉడకవండి, అందుకనేసి నేనైతే ఇగోండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. కలర్ అయితే మంచి కలర్స్ వచ్చాయి. మంచి కలర్ వచ్చాయి కదా, ఇవి అయితే తీసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత షుగర్ సిరప్ అనేది చల్లగా అయిపోయిన తర్వాత ఈ గులాబ్ జాములు మనమైతే ఏమైతే పంపుకున్నామో అవి అనేది షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలి. కొన్ని అయితే బాగా వచ్చాయి, కొన్ని క్రాకర్స్గా వచ్చాయి. మా షుగర్ సిరప్ అయితే చల్లగా అయిపోయిన తర్వాత నేను ఈ గులాబ్ జాములు అయితే తీసేసి షుగర్ సిరప్లో అయితే వేసుకుంటున్నానండి. మరీ అంత చల్లగా కాదు, గోరెచ్చగా ఉన్నప్పుడే వేసుకుంటే ఇవి గులాబ్ జాములు అన్నీ వాటర్ అంతా పీల్చుకుంటాయండి బాగా. ఎందుకండి మా బాబు చేసినవన్నీ చిన్న క్రాక్స్ వచ్చాయి. వద్దు అంటే వినరు, పాముతామంటారు. అదండి అట్లా వచ్చినాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్.
థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇలా చేశాను నా స్టైల్లో. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయితే మొత్తం అంతా ఆయిల్ అయితే షుగర్ సిరప్ని అయితే పీల్చేసుకున్నాయి.